మీ పేరు? నా పేరు రంగరాజు. గత ఎన్నేళ్ళుగా అగ్రికల్చర్ చేస్తారు? 30 సంవత్సరాలు అగ్రికల్చర్లో ఉన్నాం. ఏం పండిస్తారు పంటలు? కంది, పెసర, దీనికి దోస ఫర్టిలైజర్ దోస కూడా. దోస కూడా అయితే ఫర్టిలైజర్స్ ఇలాంటివి నానాక ఎరువులు ఉన్నాయి కదా, యూరియాని, తర్వాత ఈ వేయకుండా ఇక ఫాస్ఫేట్, సల్ఫేట్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తున్నాం? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. మేము కొంత సబ్సిడీ మీద ఇస్తున్నాం. దీనిలో ఎదుర్కొనే మీకు ఛాలెంజెస్ అంటే ఎలా? బాగా ఎదుర్కొనేది ఏముంది? ఇప్పుడు పొలంలో కష్టపడేవాడికి పంట, అది వాడు అదృష్టం, దైవాధీనం. అంటే మీకు ఎక్కువగా అంటే వర్షాలు పడినప్పుడు వర్షాలంటే వర్షాలు మన చేతుల్లో లేవు కదా. అవి పడ్డప్పుడే అవి పంట పండుతుంది. అతివృష్టి అయినా పంట ఇబ్బందే, అనావృష్టి అయినా ఇబ్బందే. ఒక మాదిరిగా వర్షం పడితే పంట లాభం. మీకు చివరికి మరి ప్రాఫిట్ కానీ లాభాలు చూస్తున్నారా? మరి లాభాలు అంటే ఒక సంవత్సరం లాభం, ఒక సంవత్సరం కొంత పంట బాగుంటే మరో సంవత్సరం కొద్దిగా ఉండదు. చివరికి అగ్రికల్చర్ మీకు నచ్చిందా? మరి అంటే ఈ కష్టపడే రైతు అనేవాడు కష్టపడేవాడికే కానీ కష్టపడినోడికి మనం చెప్పేది ఏం లేదు. కష్టపడినా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు వస్తుంది. అక్కడ వాతావరణం అనుకూలించి, వర్షం పడి, ఇవన్నీ అయితే అన్నీ అనుకూలిస్తేనే అంత మాత్రం పంట చేతికొచ్చేది. అది పరిస్థితి. చాలా ఓకేనా? రామ్ చేయమని